హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఏ విధమైన ఎగ్జామ్ లేకుండా 3979 వేకెన్సీస్తో ఇప్పుడే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏపీ తెలంగాణ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి యంత్ర ఇండియా లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇచ్చారు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు అని చెప్పేసి. మరి వీటికి సంబంధించి మనకు అప్రాక్సిమేట్లీ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 3979 పోస్టులు ఉన్నాయి. చాలా ఎక్కువ వేకెన్సీస్గా చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ మనకు 2843 ఎక్స్ ఐటీఐ, అలాగే 1136 ఏమో నాన్ ఐటీఐ అండి. ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. దీనికి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు, అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్. దాంట్లోనే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అని చెప్పేసి చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. మనకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు కూడా దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్లో మాత్రమే పెట్టుకోవాలి. ఓకే, మంచి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటాయి, యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. మరి వీటికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే నాన్ ఐటీఐకి సంబంధించినటువంటి విభాగంలో ఎవరు అప్లై చేసుకోవాలంటే మినిమం క్లాస్ 10 పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయొచ్చు. మినిమం మీకు 50% మార్కులు ఉంటే చాలు. ఓకేనా. 10వ తరగతి కనీస విద్యార్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా నాన్ ఐటీఐ కేటగిరీకి అప్లై చేయొచ్చు. ఐటీఐ కేటగిరీ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేయాలి అంటే కనుక ఐటీఐ ఉండాలి, 50% మార్కులతో వాళ్ళైతే అప్లై చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారనమాట. ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ అనేవి 3/3/2026 నాటికి మీకు ఉండాలి. అప్పుడు మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. ఎలా అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటారు. అక్కడ మీరు అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలని చెప్పి మనకి క్లియర్గా చెప్తున్నారు. సో మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. మీరు స్కాన్ చేసినటువంటి మీ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని సైజ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారనమాట. అలాగే మీ యొక్క సైన్, ఫోటోగ్రాఫ్ ఇవన్నీ కూడా మీరు యాజ్ పర్ వాళ్ళ యొక్క రూల్స్ బేస్ చేసుకుని మీరైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఓన్లీ వన్ అప్లికేషన్ ఫ్రమ్ ఏ క్యాండిడేట్ విల్ బి యాక్సెప్టెడ్. ఒక అప్లికేషన్ని మాత్రమే ఒక క్యాండిడేట్ దగ్గర నుంచి తీసుకుంటాము అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూసుకున్నట్లయితే చూడండి, సెలెక్షన్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ అండ్ చాయిస్ ఆఫ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ అని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట. ఇది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు. మీకు డైరెక్ట్గా మెరిట్ ఆధారంగా డైరెక్ట్గా ఈ సెలెక్షన్ అయితే చేస్తామని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు స్టైఫండ్ ఎలా ఉంటుందంటే నాన్ ఐటీ అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మీరు అప్లై చేసుకుంటే 8200 రూపీస్ ఇస్తారు. ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి సంబంధించి 9600 రూపీస్ పర్ మంత్ అయితే పే చేస్తామని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ సక్సెస్ఫుల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, సో ఎవరైతే సెలెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెడికల్ చెకప్ అయితే చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీకి సంబంధించిన క్యాండిడేట్స్కి 200 రూపీస్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఉమెన్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, అలాగే అదర్స్కి సో మనకు 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. మెడికల్లీ ఫిట్ ఉండాలని చెప్పి కూడా క్లియర్గా తెలియచేయడం జరిగింది. మీకు వేకెన్సీస్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఎవరెవరికి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి క్లియర్గా ఇచ్చారనమాట, చూసుకోండి. సో చాలా ఉన్నాయి కాబట్టి నేను అఫీషియల్ వెబ్సైట్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి చూసుకొని మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మంచి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి గైస్. ఓకేనా. కాబట్టి ఛాన్స్ ఉంటే కనుక యూటిలైజ్ చేసుకోండి. అయితే ఇవన్నీ కూడా మనకు అప్రెంటిస్ పోస్టులు. ఓకేనా. సో పర్మనెంట్ జాబ్స్ అంటూ ఏమీ కాదు, అప్రెంటిస్ పోస్టులు అనమాట. మీకు ట్రైనింగ్ ఉంటుంది 1 year అలాగా. సో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. అండ్ అలాగే ఆ సర్టిఫికేట్ యూస్ చేసుకొని మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకుంటే మీకు కొంచెం రిలాక్సేషన్ అండ్ బెనిఫిట్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఓకేనా. అంతేకాకుండా మీకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఈ విధంగా స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఏ జాబు లేదు ఏదో ఒక అమౌంట్ నేను సంపాదించుకోవాలి, సర్టిఫికేట్ ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు వీటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. మరి వీటికి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఏజ్ చూసుకున్నట్లయితే కనుక చూడండి 14 ఇక్కడ మనకు ఏమిచ్చారంటే
14 ఇయర్స్ అండ్ 18 ఇయర్స్ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో ఎవరికైతే ఈ యొక్క ఏజ్ లిమిట్ ఉందో వాళ్ళైతే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. దాంతోపాటు రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. సో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఆల్ కేటగిరీస్ సంబంధించి 35 ఇయర్స్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట. సో మీకు 35 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. మంచి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్ ఉన్నాయి.